సెల్ఫీ. సరుకులు తెర మగడాన్ని సంతకు పంపిస్తే చావుడపుకి డాన్సెస్ వచ్చాడట నీలాంటోడే. సెల్ఫీల గోలంటే ఒక పక్క ఆకలేసేస్తుంది. బారు కట్టేశారని నోరు కట్టేలేం కదా బేబీ, ఇది కూడా అంతే. మందుతో పోలిస్తావేంటే? నువ్వు చావుతో పోలిస్తే తప్పులేదు, కానీ నేను మందుతో పోలిస్తే తప్పైందా? అమ్మ తల్లి, మురికి కుంటానికి కాలు పెట్టడం, నీతో లొల్లి పెట్టుకోవడం రెండూ ఒకటే. తొక్కులో సెల్ఫీకి ఇంత సోద అవసరమావే? పారు ఏంటే అంత బిజీగా ఫోన్ లో మాట్లాడుతుంది? అవును, ఏంటి అంత టెన్షన్ గా ఉంది? నేనేమన్నా రైటర్ నావే, దాని డైలాగ్ నాకు తెలియడానికి. దాన్నే అడుగు. ఏమైందే? ఏమి అవ్వలేదనే నా బాధ. అదే ఏమవ్వలేదని. 30 నిమిషాల నుండి పని ఎస్కేప్ చేద్దామని చెప్పి 5 నిమిషాల్లో మాట్లాడాల్సిన ఫోన్ కాల్ 30 నిమిషాలు ల్యాక్ చేసుకుంటూ మాట్లాడుతున్నా. అయినా మీరు వంట కానివ్వడం లేదు. ఏంటి? సారీ ఇవాళ ఏంటి స్పెషల్? పొంగలే స్పెషల్. ఐ లవ్ పొంగల్. పదండి తిందాం. చా నిజమా? వంతుల ప్రకారం ఈ రోజు ఎవరు దొస్తే అది వాళ్ళే చేయాలి. ఓకే, నేనైతే ఆ మొన్నే వంట చేశానే. మొన్నే చేశానే. నేనెప్పుడు చేశాను? నిన్ననే చేశాను. అంటే ఇవాళ ఎవరే వంట చేయాల్సింది? నువ్వు నటిస్తున్నావో జీవిస్తున్నావో నాకు మాత్రం అస్సలే అర్థం కావట్లే. 3 days బ్యాక్ నువ్వు చేసావంటే ఈ రోజు ఎవరే? నువ్వు కదా. అమ్మా కాస్త కూరంటాయమ్మా. అడుక్కొని వాడు వచ్చినట్టున్నాడే. నైట్ ఏమైనా మిగిలిపోయి ఉంటే వేస్ట్ వెళ్ళి. వాడికి పసుపు నీళ్ళు కూడా పోయినాయి. నేను ఏంటే వాడు నీకు ప్రపోజ్ చేశాడా ఏంటి? వాడికి పోనీ పాపమని మొన్న బిచ్చ వేస్తే నిన్న వాడు నాకు వంటలు ఒక గిఫ్ట్ గా ఇచ్చాడే. నవ్వింది చాలు, ఏం చేద్దామో చెప్పండి. అమ్మ తల్లి, దగ్గరకే నీ వంటలు నచ్చలేదంటే ఇంకా మేం తిన్నామనుకో అంతే సంగతులు. టేస్టీ ఫుడ్ ఏదైనా చేసుకుందాం. అయితే ఈ రోజు రూమ్ లో కుకింగ్ క్యాన్సిల్ అన్నమాట. అన్నమాట లేదు, ఉన్నమాట కూడా లేదు. ఈ రోజు మన అందరం కలిసి రూమ్ లోనే కుక్ చేసుకుంటున్నాం. వావ్, దట్స్ గుడ్ ఐడియా. పదండి. ఐడియా ఓకే, మన ఐటమ్ ఏంటమ్మా? నేను చారు చేస్తానే. చారు చేస్తావా పారు? లాస్ట్ టైం మిగిలిపోయిన చింతపండు పులుసు తెచ్చి ఇదే చారు బాగా తినండి అన్నావు. ఇప్పుడే పులుసు తీసుకొస్తావమ్మా. వంకాయ వంటి కూర లేదని వేమన లాంటోళ్లే చెప్పారు. సో మనం వంకాయ కూర చేసుకుందామా? నీ వంకాయ ఐడియాలు ఆపుతావా? కాస్త వెరైటీగా చెప్పండి. అసలే ఫస్ట్ ఎపిసోడ్. అసలు ఈ రోజు మనం చేసే వంట ఎలా ఉండాలంటే అభిరుచిలోనే హైలైట్ గా ఉండాలి. హైలైట్ సంగతి అలా ఉంచితే ముందు పైలట్ అన్న అవ్వనివ్వండి. అవునే, ఆలోచించండి బాబు. మీ లైఫ్ లో ఏదో ఒక రోజు మీ అమ్మగారు మీ అమ్మమ్మ గారు ఏదో ఒక్క వెరైటీ అయినా చెప్పుంటారు కదా. ప్లీజ్ కమాన్, థింక్ థింక్ థింక్. హలో ఎక్స్క్యూజ్ మీ, అలా థింక్ 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 అని తెగులు వచ్చిన కోడి పిల్లల అరవకపోతే తమరి లైఫ్ లో కూడా ఆ ఏదో ఒక రోజు ఉండి ఉంటుంది కదా. నువ్వే థింక్ చెయ్యి. ఇక్కడ అందరికంటే ఎక్కువగా ఆకలి అవుతుంది తమరికి. హార్ట్ అటాక్ వచ్చింది కదా అని వాడు ఆపరేషన్ వాడే చేసుకోలేడుగా. వాడేవా, యూ థింక్ ఫస్ట్. హలో, మీ పంచ్ డైలాగ్ లాపేస్తే వెళ్ళి వంట చేసుకుందామా? దట్స్ ఎ గుడ్ ఐడియా. ఐ హావ్ ఎ గుడ్ ఐడియా. నెట్ లో సెర్చ్ చేద్దామా? నెట్ లో సెర్చ్ చేస్తావా? నెత్తిని నేలకేసి కొడతారే చూసేవాళ్ళు. హాలీవుడ్ ఐటమ్స్ బెస్ట్ అనుకుంటానే, చూడడానికి రిచ్ గా ఉంటాయి. తెలుగు వారి వంటల్లో రిచ్నెస్ కాదు, రిలేషన్స్ ఉంటాయి. కాస్త కారం ఎక్కువైనా కానీ మమకారం మాత్రం తగ్గకూడదు. చలో లెట్స్ డూ ఇట్. శృతి, థ్యాంక్ యూ సో మచ్. నేనే వంట చేసుకొని నేను చావాలా అనుకున్నా. మీరు చేస్తే చచ్చారు, నేను చావడం ఏంటా అనుకున్నాను. మొత్తానికి నువ్వు నన్ను కాపాడావు శృతి. థ్యాంక్ యూ సో మచ్ శృతి. బ్రతికించావే, దీని వంట తిని చావాలని అనుకున్నా. అవన్నీ ఏంటి కొన్ని కొత్తగా ఉన్నాయి? ఇవన్నీ ఏంటో చెప్పే ముందు నువ్వు అన్నావు కదా మమ్మల్ని బతికించావే అని. ఎందుకు వండుతున్నానంటే దగ్గరికే నచ్చలేదు, మనకేం నచ్చుతుంది ఇది వండితే. ఆపండి, ఆపేసండి మీరు. ఇదేంటి కొత్తగా ఇలా ఉంది? ఇది ఎప్పుడు చూడలేదు నేను. ఎప్పుడు చూడలేదా? నీకు వంటే రాదు, ఇంకెప్పుడు చూస్తావు? ఇది దీన్ని కొర్ర బియ్యం అంటారు. కొర్ర బియ్యమా? వీటిని ఎందుకు నానబెట్టావు శృతి? వీటిని కొర్ర బియ్యం అంటారు కదా. వీటిని ఎందుకు నానబెట్టానంటే మనకి కుక్ అవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మనం ముందే నానబెట్టుకున్నాం అనుకో, బాయిల్ చేసినప్పుడు ఈజీగా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. అందుకని నానబెట్టా. ఓకే, గుడ్. ఇదేంటే ఇది కూడా అర్థం కావట్లేదు. నీకు కూడా తెలియదమ్మా. వీటిని రాగులు అంటారు.
వీటి కూడా నానబెట్ట. ఇవి కూడా సేమ్ అంతే, కుక్ అవడానికి ఈజీగా అవుతుంది కదా ప్రాసెస్ అనేది, అందుకని మనం ముందే నానబెట్టుకుంటాం. ఓకే, ఇవేంటివి? ఇవి కూడా హెల్దీ అండ్ ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. వీటిని సజ్జలు అంటారు. సజ్జలు, ఓకే ఓకే. విన్నారు ఎప్పుడైనా సజ్జలు? మన అమ్మమ్మలు వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. ఇప్పుడు అంటే ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు కదా వీటిని, కానీ ఇవి పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా చాలా ఎనర్జీగా ఉంటది అనమాట. ఓకే, అండ్ ఫైనల్ గా అదేంటి? ఇదొక్కటి చెప్తే మిగతా అన్ని క్లారిటీ అన్ని తెలుసా? అమ్మో, వీళ్ళకి ఎక్కడ నేను ఇది ఆయిల్, ఇది పసుపు, ఇది కారం ఇవన్నీ చెప్పాలేమో అనుకున్నాను, బతికించారు. వీటిని ఎర్రపప్పు అంటారు. ఎర్రపప్ప డిఫరెంట్ గా ఉందంటే పొట్టుతో ఉంది కదా, పొట్టుతో ఉంది కాబట్టి దీన్ని ఎర్రపప్పు అంటాం. ఓకే ఓకే, అన్ని తెలిసిపోయినాయి కదా మీరు ఆల్మోస్ట్. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా రెసిపీ పేరు నువ్వు చెప్పలేదు. రెసిపీ పేరు అప్పుడే చెప్పను, లాస్ట్ లో చెప్తాను. కానీ మీరు ఇందాక మాట్లాడుకున్నాం కదా మనం పొంగల్ గురించి. వీటన్నిటితో నేను ఇప్పుడు పొంగల్ చేయబోతున్నాను. ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి మరి? ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మనం స్టవ్ వెలిగించుకోవాలి అండ్ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ తెచ్చేసాయి. సో మెయిన్ వైల్ వంటలో నాకు ఎక్కువ చెప్పకే దానికే చెప్తాను, నువ్వేం టెన్షన్ కాకు. దానికి ఏంటో మాట్లాడుతున్నారు. అచ్చే, నువ్వు కుక్కర్ తీసుకొస్తావు కదా, ఎలా తీసుకొస్తుందో చూద్దాము అని మాట్లాడుకుంటున్నావు. అతి కష్టమైన పని స్టవ్ ఆన్ చేసేనా? మీకు ఇది వచ్చా? వచ్చొచ్చు. ఇది ఆన్ చేసే 1 2 3. నెక్స్ట్ ఏంటి? కుక్కర్ పెట్టాలా? మనం ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలి. ఓకే, కుక్కర్ పెట్టుకున్నాం కదా, గీ ఇలా ఇచ్చేసే 1/2 స్పూన్ మాత్రమే వేసుకోవాలన్నమాట. ఓకే, 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలా? నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాం కదా, ఇది కొంచెం వేడెక్కింది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా రాగులు, సజ్జలు, కొర్రబియ్యం, ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఏది ఫస్ట్ వేసుకోవాలి? ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా గట్టి ఇచ్చేసి ఇచ్చాలా. ఇది కావాలా? ఆయిల్ కాకుండా మనం గీ వేడి చేసుకున్నాం. ఆ తర్వాత రాగులు వేస్తున్నాను. శృతి, రాగులు ఎంత తీసుకున్నావు? నేను 1 కప్ తీసుకున్నాను, కానీ 1/2 కప్ మాత్రమే వేస్తున్నా. 1/2 కప్ రాగులా? అది కూడా నానబెట్టినది. అండ్ నాకు ఒక డౌటే, ఈ రాగులు ఎంతసేపు నానబెట్టావు నువ్వు? ఒక హాఫ్ డే నానబెట్టుంటావా? నైట్ వన్ డే నానబెట్టుకోవాలి. ఇది 1 డే నానబెట్టుకోవాలి. ఇంకా తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి అన్ని కూడా 1 by 1 వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నామా? కొర్ర బియ్యం నానబెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకోవాలి. నేను కూడా విన్నాను, చాలా హెల్దీ అంట. అవునా? మా మమ్మీ చెప్పింది నాకు. పెద్దవాళ్ళు బాగా వండుతారు ఇది. సో అప్పట్లో బాగా ప్రిపేర్ చేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వచ్చేసినాయి కదా, ఇవంతా వండట్లేదు అనమాట. మేము కూడా చాలా టేస్టీగా తింటామని అనుకుంటున్నాం. ఎందుకో చెప్పుకో. తప్పకుండా, నేను కదా వండేది. ఎందుకో చెప్పుకో. వాళ్ళు బాగా వండుతారు డార్లింగ్. నెక్స్ట్ ఏం వేస్తున్నాం ఇందులో? నెక్స్ట్ మనం నానబెట్టుకున్న సజ్జలు. ఓకే, ఫస్ట్ రాగులేసి బియ్యం వేసి సజ్జలేసి, వావ్, డిష్ చాలా డిలీషియస్. బియ్యం అంటే మన కొర్ర బియ్యం అన్నమాట ఇవి. ఓకే, రెగ్యులర్ గా మనం యూజ్ చేసే బియ్యం కాకుండా. ఓకే, ఇవి ఏంటంటే చిన్న పప్పులా ఉంటది ఇది. అన్ని వేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పప్పులు కూడా పెట్టుకున్నాం కదా ఇక్కడ మనం, పొట్టుతో ఉన్నవి అవన్నీ వేసేసుకున్నాం. ఓకే, యాక్చువల్లీ ఇలాంటి ఫుడ్ కనుక షుగర్ అలా ఉన్న వాళ్ళు తింటే కూడా హెల్త్ కి మంచిది, చాలా మంచిది. ఇవన్నీ మీకెలా తెలుసు పారు? అంటే మీ మీద అప్పుడప్పుడు ప్రయోగం చేసి గూగుల్ సెర్చ్ చేసేదాన్ని. ఓకే, ఇవి ఫ్రై అయిపోతున్నాయి కదా, కట్ చేసుకుందాం. చేసేయండి. ఇచ్చేనా చాపింగ్ ప్యాడ్? అక్కర్లేదు పాప, ఈ రోజు యాక్చువల్లీ దాంటాను కదా చెప్పావు. అన్ని మేమే హెల్ప్ చేస్తే నువ్వేం చేస్తావు వేరే పొద్దున్న? చెప్పుకున్నాను ఎందుకు ఇప్పుడు నువ్వు కట్ చేసేసే. ప్రియా, నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయాలంటే చెప్పమ్మా. ఇందులో వాటర్ పోసుకుందాం. ఇది కుక్ అవ్వాలి కదా. ఓకే, ఇది ఎలా పోయాలి? చాలా చాప్ చేయాలి, చిన్నగా చాప్ చేయాలి, చిన్నగా మటర్ చేయాలన్నమాట. అవును, చేసే నీకు బాగా వచ్చిన పనే కదా. వాటర్ వేసుకుందాం. వాటర్ తేనా? వాటర్ తీసుకురా ప్రియా వెళ్ళి. ఇంకేం చెప్పాను? కానీ అది పక్కన ఉంది కదా. ఇది మాట్లాడుతున్నావు నాకు వినిపించకుండా. అదేం లేదు, వాటర్ తెచ్చేసా కదా. ఓకే, ప్రియా, పారు ఇద్దరు చూడండి. మనం జస్ట్ ఇది లైట్ గా ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో 3 to 4 cups వాటర్ వేసుకోవాలి మనం.
అండ్ ఎక్కువైనా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి కొంచెం లూజ్ గానే ఉండాలి కదా పొంగల్ అంటే, అందుకని బాగుంటుంది. ఓకే చాలు కదా. చాలు. ఓకే ఓకే, ఇందులో మనం వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ లోపు నీకు తెలిసిపోయింది, మనం కొంచెం సాల్ట్ టేస్ట్ కి ఎంత సరిపోతుందో అంత వేసుకుందాం. ఏదైనా శృతి వంట సరిగ్గా చెప్పి మీరు తినకపోయినా పర్లేదు, నేనేం తింటామే, ఇదే కదా తినేది మేము కూడా. అందుకే సరిగ్గా అర్థం చూడడానికి అది ఒక టేస్ట్ కి తగ్గ సాల్ట్ వేసుకున్నాం. ఓకే. అండ్ దెర్ ఇస్ ఎ సేయింగ్, అన్నేసి చూడు నన్నేసి చూడు అని. ఎంత మంచి టేస్ట్ ఉన్నా ఉప్పు లేకపోతే ఫైనల్లీ ఇందులో కొంచెం మనం హాఫ్ కన్నా తక్కువే కొంచెం పసుపు. ఓకే ఓకేనా, అంటే జస్ట్ కలర్ వస్తుంది కదా మనకి పొంగల్ అనగానే, ఆ కలర్ కోసం లైట్ గా పసుపు. ఓకే మై లార్డ్. ఇప్పుడు కప్ పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి 3 to 4 విజిల్స్ వస్తే ఓకే పొంగల్ రెడీ అయిపోయినట్టేనా? ఫ్లేమ్ హైగా పెట్టవే, రెడీ అయిపోతే ఎందుకే అంత తొందర? అవునే పొంగల్ రెడీ అయిపోద్ది. మరి ఇవి నన్ను చాప్ చేయమన్నావు, వీటిని చాప్ చేసేసాను జింజర్ ని. అసలు ఎందుకు చాప్ చేయమన్నాను వాటిని నిన్ను? నాకు తెలీదే. తెలియదు కదా, ఏం చెప్తే అది చేసేస్తుంది బాబు చక్కగా. బంగారం. పారు అండ్ ప్రియా, ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకున్నాం కదా, అది విజిల్ కూడా వచ్చేసిలా ఉంది. ఈ లోపు మనం ఇంకో పని ఏం చేయాలంటే, ఒక పాన్ పెట్టుకొని అందులో మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా మనకి మిరియాలు, జీలకర్ర, వాము, ఈ 3 కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. ఓకే, నువ్వు వెళ్ళి పాన్ తెచ్చేసాయి. శృతి మేడం వెళ్ళండి. శృతి దీన్ని ఎలా మర్డర్ చేయాలి ఇప్పుడు? నీకు ఎవరి మీద ఎక్కువ కోపం ఉంది? ఒక్కదాని మీద. నువ్వు ఈరోజు నాకు పని ఎక్కువ, దానికి తక్కువ చెప్పే. నాకు వినపడుతోంది. దాన్ని అయితే ఎలా చేస్తావో అలా చేసే. ఓకేనా? అయితే చూపిస్తాను చూడు. ఇప్పుడు రేంజ్ లో వీటిని మర్డర్ చేసేస్తాను నేను. చేసేస్తే ఈ లోపు మేము ఒక పాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి, ఓకే ఇప్పుడు పాన్ పెట్టేసుకున్నా. వీటిని కూడా మనం నెయ్యిలోనే ఫ్రై చేస్తాం. నెయ్యిలోనే మనం చేసేదంతా కూడా నెయ్యిలోనే చేస్తాము, గీతోనే. ఓకే, ఎందుకంటే టేస్ట్ బాగోవాలి కాబట్టి. ఓకేనా, హాఫ్ స్పూన్ గీ వేసుకుందాం. అందులో మిరియాలు. ఓకే, మళ్ళీ ఈ ఫ్రై లో కూడా గీ వేయాలా? ఆయిల్ అక్కర్లేదా? ఆయిల్ అవసరం లేదు. మనం జీలకర్ర. నీకు ఇంకో విషయం తెలుసా? జనరల్ గా ఈ నెయ్యి తింటే ఎక్కువ ఫ్యాట్ అంటారు, కానీ చాలా హెల్దీ తెలుసా? అవును. సో జీలకర్ర అలాగే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వామ్ అన్నమాట, టేస్ట్ కోసం వామ్. చాలా డిఫరెంట్ గా ఉంది యాక్చువల్లీ. ఇక్కడ వామ్ యాడ్ చేయడం చాలా తక్కువ చూస్తాం తెలుసా? అవును కదా, వామ్ చాలా తక్కువ ఉంటుంది. పొంగల్ అనగానే ఖచ్చితంగా వామ్ వేస్తారు. ఓకే, మనకి 2 టైప్స్ ఉంటాయి పొంగల్స్ అంటే, స్వీట్ ఉంటుంది, హాట్ ఉంటుంది. ఇప్పుడు మనం హాట్ పొంగల్ ఎలా చెప్పాను చెప్పు, ఎందుకంటే అందులో మనం మిరియాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ దాంతో పాటు నేను ఇక్కడ అల్లము అండ్ చిల్లీస్ కూడా చాప్ చేస్తున్నా కాబట్టి మీరు నాతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అర్థం చేసుకోవాలి, సచ్ ఇంటెలిజెంట్ గర్ల్ అని చెప్పేసి. ఫ్రెండ్షిప్ చేసి ఇవన్నీ నేర్చేసుకున్నాం. దగ్గర ఇచ్చాడు కదా, వాడిని చూపిస్తాం. నాకంటే వాడి గురించి ఇప్పుడు ఎందుకు? ఈ బాయ్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ అంటే వాడు నాకు వంటల బుక్ గిఫ్ట్ ఇస్తాడా? వాడు కనిపిస్తే ఈసారి ఈ మిరపకాయలు కాదు వాడిని మర్డర్ చేసేస్తాను నేను. హలో ఎక్స్క్యూజ్ మీ, గిఫ్ట్ ఎవరు ఇస్తారే? బాయ్ ఫ్రెండ్స్. ఓకే, వంట కానివ్వండి. ఓకే, ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఓకే, స్లైట్ గా ఫ్రై చేసుకున్నాం. స్మెల్ కూడా చూసా ఎంత బాగా వస్తుంది. వీటిని ఏం చేయాలంటే మనం ఒక బౌల్ లోకి తీసేసుకొని మిక్సీ పట్టాలి. ఓకేనా, అంటే పౌడర్ లా కాకుండా మరీ స్మూత్ గా కాకుండా కచ్చా పచ్చా అంటాం చూసారా, ఆ విధంగా ఫ్రై పట్టాలి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్ లో కంప్లీట్ గా ఫ్రై అయిపోయినాయి కదా. ఫ్రై అయిపోయినాయి కదా, చూడు ఎలా ఉన్నాయి. ఫ్రై అయిందా? ఫ్రై అయినాక మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా. ఓకే, నెక్స్ట్ ఏంటి? మిక్సీ జార్. ఓకే, టేక్ ఇట్. ఇది మిక్సీ జార్ లో. ఓకే, ఇవి విజిల్స్ వచ్చినాయి కదా మనకి, 4 to 5 విజిల్స్ వరకు వచ్చినాయి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఇది ఆవిరంతా అయిపోయే వరకు పక్కన పెట్టేద్దాం. ఓకేనా, ఈ లోపు మనకి ఇంకా ప్రాసెస్ ఉంది కాబట్టి దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఇదంతా మిక్సీకి పట్టాలా? మిక్సీ పట్టేయాలి. జాగ్రత్త, కాల్చక్ నా చెయ్యి. అండ్ శృతి, మీన్ వైల్ నువ్వు ఇక్కడ జింజర్ ఇంకా చిల్లీస్ ని మర్డర్ చేయమన్నాను కదా, వాటి ప్రాసెస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సక్సెస్ఫుల్ గా నేను వీటిని మర్డర్ చేసేసాను. నెక్స్ట్ ఏంటా అని ఆలోచిస్తాను. ఇది నేను మిక్సీ పట్టేసేనా? ఇప్పుడు నేను పట్టేస్తాను. అంత కష్టపడతాను అంటుంటే నీకెందుకు చెప్పు శ్రమ. ఇందులో ఏం వేయాలి? ఇంకా ఏం వేయక్కర్లేదు, జస్ట్
పెట్టేసి చేసేస్తే అయిపోయాయి. వేసేనా? శృతి దీని సంగతి ఏంటి? ఇది కంప్లీట్ గా కూల్ అయిపోవాలి, ఎందుకంటే విజిల్ మనం తీయకూడదు కదా. వెంటనే అది కూల్ అయిపోయాక దాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఇదేంటి? అది ఇప్పుడు మనం తాలింపు పెట్టాలన్నమాట. చూసారుగా కచ్చా పచ్చా ఇలా అవ్వాలి. ఓకే, కంప్లీట్ గా పౌడర్ గా కాదు, పౌడర్ అవ్వకూడదు, కంప్లీట్ గా జస్ట్ కచ్చా పచ్చలా అయిపోవాలి. ఓకే, పెట్టేసుకుందాం. ఓకే, మనం ఇది బాగా కూల్ అయ్యేలా పెట్టుకున్నాం కదా, మొత్తం ఆవిరంతా పోయింది. ఇప్పుడు మరి లోపల కుక్ అయిందో లేదు చూద్దామా? ఓకే, మనం విజిల్ తీసేసుకోవాలి ఫస్ట్. జాగ్రత్త, పర్లేదు మళ్ళీ పని చేయలేదు అనుకుంటారు. ఓపెన్ చేసేస్తున్నా. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, చాలా బాగుంది. సో చూద్దాం ఇప్పుడు కుక్ అయిందో లేదో. చూసారుగా కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయింది. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మళ్ళీ కుక్కరేనా? మళ్ళీ కుక్కరే, ఇది ఇలాగే ఉంచేసి ఓకే జస్ట్ స్టవ్ ఆన్ చేసి సిమ్మర్ లో పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా. అవును, పౌడర్ ఏది? ఈ పౌడర్. ఈ పౌడర్ ని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయాలా? నేను చేసాను. ఇక్కడ ఇచ్చే మొత్తం వేసేనా? వేసేసి. ఓకే, అండ్ ఇది కచ్చా పచ్చా పౌడర్ ని మనం బాయిల్ అయిన గ్రెయిన్స్ లో యాడ్ చేసుకుంటున్నాం, అంతేనా? అంతే. ఓకే ఓకే చాలు. ఓకే, నువ్వు పేరు చెప్పలేదు కానీ ప్రాసెస్ అయితే చంపేస్తున్నావు శృతి. సూపర్ గా ఉంది. టేస్ట్ చూసాక మీరే చెప్తారు ఇదేంటి అని. ఓకే, నేను హింట్ ఇచ్చేసాను మీ ఇద్దరికి, ఇన్ని కలిపాను. హలో, నువ్వు హింట్ ఇస్తే మేము నీ ఫ్రెండ్స్ ఎందుకు అవుతాం? హింట్ ని క్యాచ్ చేసేంత వాళ్ళం అయితే. మరి నిజమే అనుకో. సో మనం పౌడర్ వేసుకున్నాం కదా, మొత్తం కలుపుకోవాలి. ఓకే, నేను హెల్ప్ చేయను? ఇంకలా ఉంచేస్తే కుక్ అవుతుంటది ఇది. ఓకే, సో ఇంకొక స్పూన్ గట్టి ఇచ్చేసే మనకి, ఇది పక్కన పెట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇంకో ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్ ని కూడా మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది కూడా ఆన్ చేసుకుందాం. ఓకే, పాన్ పెట్టుకొని ఇందులో గీ వేసుకోవాలి మళ్ళీ. ఓకే, నీకు బాగా ఇష్టం కదా గీ? 1 స్పూన్ వేసేసాయి. 1 స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే 2 స్పూన్స్ అన్నా వేసుకోవచ్చు. ఇది ఎందుకంటే కంప్లీట్ గా మనం పోపు పెట్టుకుంటున్నాం అనమాట. అంటే ఇందులో పోపు పెట్టుకోవడానికి మనం ఏమేమి వాడతామంటే కరివేపాకు, అండ్ నువ్వు ఇందాక నుంచి చాలా కష్టపడి చాప్ చేసావు కదా, అవన్నీ ఇందులో వేసుకో. చాప్ కాదు శృతి, ఒకరు నూయించుకొని నేను మర్డర్ చేసా. తర్వాత కనిపెడతాను అది, కానీ నేనే అయితే నిన్ను చంపేస్తాను. ఓకే, సో మనం ఇందులో వేసేసుకుందామా? వేసానా కరివేపాకు? అప్పుడే వేయకూడదు కరివేపాకు. కరివేపాకు అయితే నేనే వేస్తానే, దీనికో స్టైల్ తో వేద్దామని. చూసా ఎలా తినేస్తుందో తిండిపోతులు. రూమ్ లో ఏంటబ్బా కాజు అసలు కనిపించట్లేదు అనుకున్నా. ఇదేదో బాగుంది. ఓకే, నిద్ర నేను కలుపుతండి. కలిపేసాయి. లైట్ గా ఫ్రై అవ్వాలి అవి. శృతి వాసన చూస్తుంటే ఇలాగే తినేయాలనిపిస్తుంది. కడుపు నిండిపోయిందిగా, పక్కకు జరుగు, మేమిద్దరం తింటాం. వాసనతోనే కడుపు నింపుకో నువ్వు. ఏదో కంప్లీట్ అయ్యే లోపల మీ ఇద్దరు కొట్టేసుకునేలా ఉన్నారు ఇక్కడ పడి పడి. ఓకే, ఇది ఫ్రై అయ్యే లోపు మనం ఏం వేసుకోవాలి? అప్పుడే కాదు, మనం ఇక్కడ చాప్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఇంకా జింజర్ చాప్ చేసుకున్నాం, జింజర్ పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. తర్వాత మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, జీలకర్ర, మిరియాలు, ఇవన్నీ వేసుకున్నాం కదా, అవి మనం పోపులో కూడా వేసుకోవచ్చు. అప్పటి నుండి వెయిట్ చేస్తున్నా వీటిని నా స్టైల్లో వేయాలని చెప్పి, నువ్వేమో అస్సలు వేద్దు, నీ స్టైల్లో వేద్దు. కాకపోతే ఇవన్నీ కొంచెం అది కరివేపాకు ఏంటంటే వేయగానే చటపట్లాడుతూ ఉంటుంది కదా, అందుకని అది మనం వెంటనే వేయకూడదు. కొంచెం వాము. ఓకేనా? ఇంకేం మిగిలిపోయినాయి చెప్పవే, అక్కడ ఉన్నావు. ఇదేం పౌడర్ అంటుంది? అదే నువ్వు ఫేస్ రాసుకుంటూ ఉంటావు కదా రెగ్యులర్ గా. పౌడర్ అయితే కాదు, నీకు ఇస్తాను ఇప్పటి నుంచి బూడిద. నేను సున్నం రాసుకుంటున్నాను నేను. ఇదేంటి గోడ మీద సున్నం అంటే ఏమైపోతుంది అనుకున్నా. నిద్ర రాసుకుంటున్నారు అనమాట. ఓకే, ఏంటది? ఇంగువా? ఇంగువ. ఓకే, ఇంగువ మంచిదని విన్నాను నేను. అవును, నాకు తెలియదులే. ఇంగువని కొంచెం వేసుకుందాం టేస్ట్ కి. కొంచెం ఘాటుగా కూడా, కొంచెం ఘాటుగా ఉంటది కాబట్టి కొంచెం చాలులే. ఓకే, ఇవి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు. ఫైనల్ గా నువ్వు ఇందాక నుంచి ఎదురు చూస్తున్న
స్టేజ్ కి మనం వచ్చేసాం. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు వీటిని నా స్టైల్లో వెయ్యాలా అని చెప్పి. కాజు కూడా ఒకరి మీద కోపంతో వేస్తున్నాను నేను. తొక్కలో స్టైల్ వెయ్. ఈ రోజు నాతో వంట కాకుండా పని ఎక్కువ చేయించారు. ఓకే, ఇవి ఫ్రై అయిపోయినాయి. ఫైనల్ గా మనం వేసుకోవాల్సినవి వేసే. నీకే నీ మీద కోపంతోనే వేస్తున్నా. అలా వేస్తారా? నీ మీద ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళ మీదకి వెళ్ళి పడతాయి అవి. చెట్టుపట్టు అంటున్నా. నా కోపం కూడా అలా ఉందన్నమాట. కరివేపాకు ఇంకా వేసుకోవచ్చు. మొత్తం వేసేసుకుందాం. ఇది మాత్రం నీ మీద ప్రేమతో వేస్తున్నాను శృతి. ఓకే ఫైన్. I just love you. ఓకే, ఇంకేం లేవు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే ఓకే వదిలేసి ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలా? యాడ్ చేసేసుకోవాలి. సూపర్. మనం ఇందాక ఏమైతే ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసేసాయి. ఓకే జాగ్రత్త. ఈ డిష్ పేరు చెప్పలేదా నువ్వు? నేను హింట్ ఇచ్చేసా ఆల్రెడీ. మీకు చెప్పండి చూద్దాం. నేను ఇందులో ఏమేమి మిక్స్ చేశాను? చాలా దినుసులు వేసావు. మిల్లెట్స్ దినుసుల కర్రీ ఇది. మిల్లెట్స్ వేసాను కదా, చాలా వేసావు మిల్లెట్స్. సో వేసాను అంటే మిక్స్ చేశాను. ఓకే, మిక్స్డ్ మిల్లెట్స్. దీన్ని చెప్పేసాను చూసా. మిక్స్డ్ వైఫై లాగా నా టాలెంట్ నీకు అలా వచ్చేస్తుంది. అందుకే నువ్వు మర్చిపోకవే, ఇందాకనే హాట్స్పాట్ వాడుకున్నావు. ఓకే రెడీ అయిపోయింది. ఇది మనం మిక్స్ చేసుకున్నాం కదా, మొత్తం కూడా అందులో కలిసిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పొంగల్ అనుకుంటూ శృతి ఈ వల్ల మిక్స్ మిల్లెట్ పొంగల్ వెరైటీగా చేసేసుకున్నాం. అబ్బా, నువ్వు ఇందాక నుంచి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నావు కదా. నాకు పొంగల్ కావాలి, పద తిందాం పొంగల్ అన్నావు కదా. నాకు నీకు కూడా. అయ్యో, నీకు పట్టుకుండా ఉంటానా ప్రియా? ఎస్ ఐ నో. మా గుండెలు అయ్యావు కదా నువ్వు. చూసారు కదా, మొత్తం మిక్స్ చేసేసాం. మొత్తం ప్రిపేర్ అయిపోయింది. పొంగల్ రెడీగా హాట్ గా ఉంది. టేస్ట్ చేద్దామా? ఎస్. ఏ ప్రియా, తొందరగా వెళ్ళి బౌల్స్ తీసుకురాలి. తెస్తాను. అండ్ ఇప్పుడు దీన్ని డైనింగ్ టేబుల్ తీసుకెళ్లి తినే అంత ఓపిక నాకు లేదా. ఇక్కడే అవునా? అలాగే అంటావా? ఫస్ట్ టేస్ట్ చేద్దామే. చూసావా, నాతో పాటు అది కూడా కక్కుతుంది. రెడీగా అయిపోయింది. ఆల్రెడీ 3 స్పూన్స్ తీసుకొని మరీ వచ్చేసింది. నాకు పెద్ద స్పూన్. అసలు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు వీళ్ళు కుక్ చేసిన తర్వాత. టైం అయిపోతుంది ఇక్కడ. అయ్యో, ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. చాలేవే, తర్వాత అయిపోతే మళ్ళీ వేసుకుందాం. ఓకే, టేస్ట్ చేసేసేయండి ఇద్దరు. నాకు క్యాషు. సూపర్. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది.